తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతుంది. నీల పంచాయతీని పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగించేలా ఇరు పార్టీల నేతలు ప్రాజెక్టుల పరిశీలన పేరుతో పర్యటనలు చేస్తున్నారు. నిన్న మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు అధికార కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. కామధేను లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. ఇక కేసీఆర్ ఆదేశాల మేరకు వాస్తవాలు తెలియజేసేందుకు చెలో మేడిగడ్డ పర్యటనకు వచ్చామని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తామని తెలిపారు. ఇది మొదటి అడుగు మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 273 కిలోమీటర్ల టన్నెల్స్, 1500 కిలోమీటర్ల కెనాల్స్ కలిపితే కాళేశ్వరం అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లాభం జరగబోయే ఆయకట్టు రైతాంగానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కాళేశ్వరం. 1.6 కిలోమీటర్ల మేడిగడ్డ బ్యారేజ్లో 83 పిల్లర్లు ఉన్నాయి. అందులో 3 పిల్లర్ల దగ్గర సమస్య వస్తే మొత్తం కాళేశ్వరం వృధా అయిందని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా ప్రచారం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుదాం. మేడిగడ్డ బ్యారేజ్కు మరమ్మతులు చేసి నీళ్లు విడుదల చేయాలని అధికార కాంగ్రెస్ను కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్పై బురద జిల్లాలనే ప్రయత్నాలు మానుకోవాలి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు విధ్వంసం చేసి ఎదురు ప్రశ్నిస్తున్నారని, మేడిగడ్డను బొందలగడ్డ అన్న వాళ్ళు నేడు ఎందుకు వెళ్లారో అని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు మంత్రి ఉత్తమ్. బారాసా నాయకులు వెళ్లే బస్సు టైర్ పేలింది. ఇప్పటికే కారు షెడ్కు పోయిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్నారం సుందిళ్లలోనూ నీటిని నింపొద్దామని ఎస్డీఎస్ఏ సూచించింది. డిజైన్లు, జీఐఎస్ సర్వే తదితర లోపాలు పెద్ద ఎత్తున ఉన్నాయని నివేదికలు వచ్చాకే మరమ్మతులు చేసి నీటిని విడుదల చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయితే మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్ వెళ్లకపోవడానికి కారణాలేంటి? కేసీఆర్ వేరే ఏదైనా ప్లాన్ వేస్తున్నారా అనే అనుమానాలు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఎంపీ ఎలక్షన్ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రాజెక్టుల పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అంటున్నారు విశ్లేషకులు. 6 కిలోమీటర్ల పొడవున్న బ్యారేజీలో 85 పిల్లర్లున్న బ్యారేజీలో ఈ ఒక్క పిల్లర్ కాడ సమస్య వచ్చింది. ఈ ఒక్క పిల్లర్ కాడ వచ్చిన సమస్యను, అది కూడా మీ అందరికి తెలుసు, మేడిగడ్డ బ్యారేజీ అనేది కాళేశ్వరంలో ఉండే 100 కంపోనెంట్లలో 100 అంకాలలో ఒక అంకం. ఆ ఒక్క అంకంలో కూడా ఇంత 1.6 కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉన్న ఒక బ్యారేజీలో కేవలం ఒక 50 మీటర్ల పరిధిలో చిన్న సమస్య ఉంది. చిన్న ప్రాబ్లంని భూతద్దంలో పెట్టి మొత్తం కాళేశ్వరమే నిష్ఫలం, కాళేశ్వరమే 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందనే చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, మా మీద కోపం ఉంటే, రాజకీయంగా వైరం ఉంటే తీర్చుకోండి, కానీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ను కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. 6 కిలోమీటర్ల పొడవున్న బ్యారేజీలో 85 పిల్లర్లున్న బ్యారేజీలో
ఈ ఒక్క పిల్లర్ కాడ సమస్య వచ్చింది. ఈ ఒక్క పిల్లర్ కాడ వచ్చిన సమస్యను అది కూడా మీ అందరికి తెలుసు. మేడిగడ్డ బ్యారేజీ అనేది కాళేశ్వరంలో ఉండే 100 కంపోనెంట్లలో 100 అంకాలలో ఒక అంకం. ఆ ఒక్క అంకంలో కూడా ఇంత 1.6 కిలోమీటర్స్ విస్తీర్ణ బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడే పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు మళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే, ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దశాబ్దాలు. నిన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు అయితే ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇటు అధికార పక్షం కావచ్చు, అటు ప్రతిపక్షం కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి డి అంటే డి అనుకుంటున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వండి. కిరణ్మయి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాద వివాదాలు నడుస్తూ ఉన్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అట్లాగే క్షేత్రస్థాయి పర్యటనలు కూడా ఈ ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందో ఆ కుంగిన దగ్గరికి అటు అధికార పక్షం, ప్రభుత్వం, తాజాగా నిన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి అక్కడ జరిగిన ఏదైతే కుంగుబాటు ఉందో దాన్ని ప్రత్యక్షంగా కార్యకర్తలకి, నేతలకు చూపించే ప్రయత్నం, అట్లాగే మీడియాకు చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ప్రధానంగా మనం కాళేశ్వరం ప్రాజెక్టు మనం పరిశీలిస్తే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపుగా 3 ప్రధానమైన బ్యారేజీలు ఉన్నాయి. ఆ బ్యారేజీలు సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ. ఈ 3 బ్యారేజీలకు సంబంధించి అట్లాగే రిజర్వాయర్లు, పంప్ హౌజులు, తర్వాత దీనికి సంబంధించినంత దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు పేరుతోని తుమ్మడిహట్టి వద్ద ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు అక్కడి నుంచి నీళ్లు చేవెళ్ల ప్రాంతం వరకు, అంటే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రారంభమైంది. అయితే పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన హైట్ విషయంలో వివాదం ఏర్పడింది. 152 మీటర్ల హైట్ కడతామని చెప్పి ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసింది అప్పుడున్న ఉమ్మడి ఏపీ ప్రభుత్వం. అయితే 152 ఫీట్లు ఏదైతే పెంచితే దాదాపు 4000 ఎకరాలు మహారాష్ట్రకు సంబంధించిన భూమి మునుగుతుందని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం ఆబ్జెక్ట్ చేసింది. దాంట్లో ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంది, అంటే అటవీ ప్రాంతం కూడా ఉంది. ఈ అటవీ ప్రాంతం ఉంటే అక్కడ పర్యావరణ అనుమతి రాదు, అట్లాగే అటవీకి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాదు. ఇవంతా కూడా ఒక అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది పెండింగ్లో పడింది. కాకపోతే 148 ఫీట్ల కట్టుకుంటే తాము ఓకే అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం, అట్లాగే రాష్ట్ర విభజన ఇదంతా జరుగుతున్న సమయంలో ఈ విషయం మరుగున పడిపోయింది. తాజాగా తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తుమ్మిడిహట్టి కంటే కింద మేడిగడ్డ దగ్గర వాటర్ రిసోర్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పి భావించింది. దానికి గోదావరి కింద ప్రాణహిత, గోదావరి, వెనుగంగా, ఇంద్రావతి ఈ నదులన్నీ కూడా కింద కలిసే దగ్గర కాళేశ్వరం కింది భాగంలో 100 కిలోమీటర్ల కింద మేడిగడ్డ దగ్గర అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజీలతోని అక్కడి నుంచి ఏదైతే పంప్ హౌజుల ద్వారా నీటిని ఎత్తిపోసి దాన్ని సర్జికల్ పూల్స్ ద్వారా దాంట్లో వాటర్ నింపి దాని నుంచి ఎల్లంపల్లి వరకు తీసుకుపోవటం, ఎల్లంపల్లి నుంచి మళ్ళీ ఎస్ఆర్ఎస్పి వరకు, అంటే ఈ వాటర్ అంతా ఎత్తిపోయటం, అక్కడి నుంచి కాలువల ద్వారా తీసుకుపోవటం, ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. తర్వాత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి దశలో, అంటే గత సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన ఈ మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజీ కుంగుబాటుకు గురైంది. పెద్ద పెను ప్రమాదం సంభవించింది. దాదాపు మేడిగడ్డ బ్యారేజీలో 8 బ్లాకులు ఉన్నాయి. బ్లాక్ 10 చొప్పున పిల్లర్లు ఉన్నాయి. దాదాపు 80 నుంచి 85 వరకు ఈ పిల్లర్లు ఉంటాయి. 7వ బ్లాక్లో 18వ పిల్లర్ నుంచి 22వ పిల్లర్ వరకు దాదాపు 4-5 పిల్లర్లకి మెయిన్గా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ద్వారా
అక్కడున్న పిల్లర్లన్నీ కూడా కుంగిపోయాయి. మెయిన్ బ్యారేజ్ కూడా కుంగుబాటుకు గురైంది. దీంతో అక్కడ ఉన్న అంటే మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఈ బ్యారేజ్ ఉంటుంది కాబట్టి ఈ రాకపోకలను కూడా ప్రభుత్వం నిషేధించింది. అక్కడ ఎవరు వెళ్లకుండా ఆపింది. అయితే ఇది ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందో దానికి సంబంధించిన వార్త దావాలంగా మీడియాలో రావటం, దాని మీద వివాదం ముసురుకోవడంతో ఎన్నికల సమయంలో మేడిగడ్డ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పిందో దాంట్లో మెయిన్ అంటే ఇప్పుడు 16 టీఎంసీలతోని మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించారు. అట్లాగే అన్నారం బ్యారేజ్లో 8 టీఎంసీలు, పైన ఉన్న సుందిల బ్యారేజీలో 10 టీఎంసీలు, ఓవరాల్గా 35 నుంచి 40 వరకు టీఎంసీల వాటర్ స్టోర్ చేసుకునే విధంగా ఈ 3 బ్యారేజ్ల నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. అయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్లో ఏదైతే కుంగుబాటు జరిగిందో దాన్ని ఎన్నికల సమయంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్నికల అస్త్రంగా వాడుకొని దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వీళ్ళిద్దరు కూడా అక్కడ క్షేత్రస్థాయికి వెళ్లి ఆ ప్రాజెక్టుని అంటే మేడిగడ్డ బ్యారేజీని చూసి దానికి మీడియాకి వెల్లడించడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే 4-5 మంత్రుల బృందం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి మొదటిసారి ఆ కుంగుబాటుకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ మీడియాకి విడుదల చేశారు. దానికి సంబంధించి అంతా కూడా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. చాలా తీవ్ర స్థాయిలో 4-5 పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. చాలా అక్కడ నాసిరక పనులు, నాణ్యత లేని పనులు అవన్నీ కూడా కొట్టొచ్చినట్టుగా కనిపించినట్లుగా మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. ఆ తర్వాత అసెంబ్లీలో ఈ సాగునీటి పారుదలకు సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ మేడిగడ్డ బ్యారేజ్ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ తర్వాత ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అయిన 2-3 రోజులకే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది దీని మీద వివరణ కావాలని చెప్పి. అయితే అప్పుడు ఉన్న ఏదైతే అబద్ధమ ప్రభుత్వం ఉందో ఆ నివేదిక సరిగా ఇవ్వలేదని చెప్పి ఎన్డీఎస్ఏ నుంచి ఒక అభ్యంతరకరమైన వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత ఎన్నికలు జరగటం, ప్రభుత్వం ఏర్పాటు కావటం, దీని మీద వాద వివాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే అసెంబ్లీలో దీనికి సంబంధించిన సాగునీటికి వైట్ పేపర్ని ప్రభుత్వం విడుదల చేసింది. దాని మీద పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతుంది. ఈ లోపనే ఈ మేడిగడ్డ బ్యారేజీకి విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అక్కడ కరీంనగర్లో, హైదరాబాద్లో ఏదైతే సాగునీటి పారుదలకు సంబంధించిన శాఖలన్నింటిలో కూడా విలువైన రికార్డులని విజిలెన్స్ శాఖ స్వాధీనం చేసుకుంది. అట్లాగే దానికి సంబంధించినంతా కూడా సీజ్ చేసింది. దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో రామగుండం సంబంధించిన ఎస్సీ వెంకటేశ్వర్లు అట్లాగే ఈఎన్సీ మురళీధరన్ని అసెంబ్లీ సమావేశాలకి 2 రోజుల ముందే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈఎన్సీ వెంకటేశ్వర్ని సర్వీస్ నుంచి తొలగించింది. ఇది ఇట్లా జరుగుతుండగానే లేటెస్ట్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ అనేది ప్రస్తుతం విచారణ కొనసాగిస్తుంది. ఈ విచారణ ప్రాథమిక నివేదిక 1 నెలలో వస్తుంది. అట్లాగే పూర్తి స్థాయి నివేదిక 4 నెలల్లో ఇస్తుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలోనే నిన్న బీఆర్ఎస్కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ మంత్రులు కడియం శ్రీహరి అట్లాగే మాజీ మంత్రులు కడియం శ్రీహరి, హరీష్ రావు పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు, కార్యకర్తలు నిన్న చెలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడ ఈ మేడిగడ్డకి సంబంధించి వాళ్ళు అన్నారం దగ్గర ఒక ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న మెయిన్ ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తున్నదంతా కూడా 85 పిల్లర్లు ఉన్న దగ్గర 3 పిల్లర్లకే ప్రమాదం జరిగింది. ఈ 3 పిల్లర్లని రిపేర్ చేయవచ్చు. చిన్న బడ్జెట్తోనే చిన్న స్థాయి నిధులను కేటాయించి దీన్ని కొద్ది మొత్తం నిధులు కేటాయించడం ద్వారా ఈ బ్యారేజ్ అనేది రిపేర్ చేయవచ్చు. ఈ బ్యారేజ్ రిపేర్ అయితే లక్షలాది రైతులకు, కుటుంబాలకి నీళ్లు అందుతాయి. చిన్న కారణం చేత దీన్ని రిపేర్ చేయకుండా ఉంటే ఈ వానాకాలం కూడా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీళ్లు రావు. అక్కడ ఉన్న ఆధారపడ్డ రైతులందరూ కూడా ఇబ్బంది పడతారు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. అట్లాగే రాజకీయంగా ఏమైనా కోపాలున్నా ఇంకేదన్నా ఉన్నా కూడా మాపైన వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ కానీ మాపైన కానీ తీర్చుకోవాలి తప్ప ప్రజల మీద, రైతుల మీద ఇట్లాంటి అకారణమైన కోపాన్ని ఏదైతే ప్రతీకారాన్ని తీర్చుకుంటే అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వానికి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రమాదం ఏర్పడుతుంది. మనకి రావాల్సిన ఏదైతే పంట అదంతా కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి దీన్ని నివారించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపులకు, పంతాలకు పోకుండా ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేయాలి. 1.5 కిలోమీటర్ ఉన్న బ్యారేజ్లో
దాదాపు 50 మీటర్ల వరకే ప్రమాదం జరిగింది. అంటే చిన్న స్థాయి ప్రమాదంగానే దీన్ని చూడాలి. ఈ చిన్న స్థాయి ప్రమాదాన్ని చిన్న చిన్న రిపేర్ల ద్వారా ఎక్స్పర్ట్ కమిటీ నియమించి ఇంజనీర్లతోని ఎక్స్పర్ట్స్తోని అక్కడ అధ్యయనం చేపించి ఏ రకమైన రిపేర్ చేయొచ్చు, దాన్ని తక్కువ ఖర్చుతో ఏ రకంగా దాన్ని బాగు చేయొచ్చు అనేది ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రతీకార రాజకీయాలు లేకపోతే రాజకీయంగా పై ఎత్తులో ఉండాలి, లేకపోతే రాబోయే లోక్సభ ఎన్నికలకు దీన్ని ఒక అస్త్రంగా వాడుకోవాలనే దురుద్దేశం చేస్తున్నది అధికార పార్టీ. దాన్ని దూరం చేసే విధంగా ఇప్పుడున్న సమస్యని ఫస్ట్ ప్రియారిటీగా తీసుకొని అక్కడున్న రిపేర్ని త్వరగా చేయాలి. అది వానాకాలం లోపు ఏదైతే పైనుంచి సుందిళ్ళ అన్నారం నుంచి ప్రవాహం వస్తే మళ్ళీ మేడిగడ్డ బ్యారేజ్లో ఈ కుంగుబాటుకు గురైన ప్రాంతం అంతా కూడా మళ్ళీ ధ్వంసమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకొని చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న డిమాండ్. దానికి ప్రభుత్వం నుంచి ఏదైతే 1 monthలో ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ వస్తుంది కాబట్టి ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజంగా దీంట్లో ప్రమాదవశాత్తు ఈ బాధ్యులెవరు, సంస్థలెవరు, ఎవరి మీద ఏ చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈలోపు ఎవరైతే బీఆర్ఎస్ చేస్తుందో బీఆర్ఎస్ ఏదైతే అవినీతిమయంగానే క్వాలిటీ లేకుండా నిర్మించిన కారణంగానే లేకపోతే లోపభూయిష్టమైన నిర్వహణ కారణంగానే మేడిగడ్డ లాంటి బ్యారేజ్ అంటే కట్టిన 3-4 సంవత్సరాలకే కూలిపోవటం అనేది అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వాళ్లే బాధ్యత వహించాలి. కేసీఆర్ దీని దగ్గరుండి కట్టించారు కాబట్టి ఆయన బాధ్యత తీసుకోవాలి. ఇదంతా కూడా అవినీతిమయంగా లక్షల కోట్ల ఖర్చు చేసిన దాంట్లో కనీసం 94,000 ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత బీఆర్ఎస్ కేసీఆర్ వహించి తీసుకోవాలని చెప్పి అధికార పార్టీ నుంచి వస్తుంది. చూడాలి ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఈ మేడిగడ్డ బ్యారేజ్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఏ రకమైన ప్రశ్నార్థకంగా వాటి భవిష్యత్తు ఉంటుందా ఉండదా అనేది ప్రధానంగా మనం చూడాల్సి ఉంటుంది. కిరణ్మయి. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.